తరచుగా చిన్నపిల్లల్లో నోటితో గాలి తీసుకుంటూ ఉంటారు, ముక్కు బ్లాక్ అయి ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ రాత్రిపూట పడుకునేటప్పుడు నోరు తెరిచి పడుకోవడం, నోట్లోంచి గాలి తీసుకోవడం, ముక్కు టోటల్గా బ్లాక్ అయిపోవడం, నోటి నుంచి జూలు కారడం, ఇవన్నీ చాలా పిల్లల్లో కనిపిస్తుంటుంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి చాలా రీజన్స్ ఉండొచ్చు, బట్ మెయిన్ రీజన్ రొటీన్గా మనం చూసేది ఏంటంటే ఎడినాయిడ్స్ పెరగడం వల్ల. చాలామంది పిల్లల్లో ముక్కు వెనకాల ఎడినాయిడ్స్ అనే ఒక కండు ఉంటుంది. అది పెరగడం వల్ల ఏమవుద్దంటే వాళ్ళు ముక్కు బ్లాక్ అయిపోయి నోటితో గాలి తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల చిన్నపిల్లల్లో డే అంతా నిద్రపోయినట్టుగా డ్రౌజీగా ఉండడం, డల్గా ఉండడం, ఏకాగ్రత లేకపోవడం, ఎడ్యుకేషన్లో సరిగ్గా పెర్ఫామ్ చేయకపోవడం, ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఇవి కాకుండా వేరే లక్షణాలు ఏంటంటే వీళ్ళు కొద్దిగా తక్కువ కూడా వినికిడి తక్కువ అనిపిస్తుంది వీళ్ళకి. మూడో రీజన్ వచ్చేసి వీళ్ళు చాలా ఇరిటబుల్గా ఉంటారు, చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు. ఇవి కాకుండా కొన్ని పిల్లల్లో అయితే చెవిలోంచి చీము కారడం కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే ఈస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అయిపోయి చెవిలో ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే వీరు మాటికి థ్రోట్ ఇన్ఫెక్షన్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్తో ఫీవర్ రావడం, ఇవి జరుగుతుంటాయి. దీని అన్నిటికీ మెయిన్ కారణం ఎడినాయిడ్స్ అంటారు. ఇంగ్లీష్ భాషలో ఎడినాయిడ్స్ అంటారు. ఇది ముక్కు వెనకాల కండ పెరిగిపోద్ది. ఇది దీనివల్ల ఏమవుద్దంటే ముక్కులోంచి వెళ్ళాల్సిన కానీ ముక్కులో వెళ్ళకుండా నోట్తో నుంచి తీసుకుంటారు. దేవుడు మనకి ముక్కులో ఎందుకు ఇచ్చాడు? గాలిని ఫిల్టర్ చేయడానికి, హ్యూమిడిఫైడ్ చేయడానికి, అండ్ ఫిల్టర్ చేసి మంచి ఎయిర్ని లంగ్స్లోకి పంపించాలి. అది ముక్కు యొక్క కాన్సెప్ట్. కానీ ఎడినాయిడ్స్ పెరగడం వల్ల ఆ కాన్సెప్ట్ లేదు. అప్పుడు డ్రై, డర్టీ, పొల్యూటెడ్ ఎయిర్, అన్హ్యూమిడిఫైడ్ ఎయిర్ నోట్తో నుంచి తీసుకుంటున్నారు. దీనివల్ల ఆయనకి మాటికి ఇన్ఫెక్షన్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పిల్లలు ఉన్న వాళ్ళని ఇమ్మీడియట్గా మీరు దగ్గరున్న ఈఎన్టీ డాక్టర్ గారిని కలిసి ప్రాపర్గా ట్రీట్మెంట్, ఇన్వెస్టిగేషన్స్ చేయించి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా అవసరం. ఈ పిల్లల్ని ఇలాగే వదిలేసి పెద్ద కేర్ చేయక వదిలేయడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేంటంటే ఎడినాయిడ్ ఫేస్ అంటారు. ఎడినాయిడ్ ఫేస్ అంటే ఏమవుతాయంటే ఈ పిల్లలకి ఎత్తు పళ్ళు రావడం, ముక్కు చిన్నదైపోవడం, ఇర్రెగ్యులర్ టీత్స్, దంతాలు ఉంటాయి కదా, అవి ఇర్రెగ్యులర్గా అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాలనుకుంటే మీ బాబు కానీ పిల్లవాడు సరిగా ముక్కుతో గాలి తీసుకోవట్లేదంటే ఎట్టి పరిస్థితి ఇమ్మీడియట్గా ఈఎన్టీ డాక్టర్ గారిని కలిసి ప్రాపర్ అడ్వైస్ తీసుకుని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.